అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్గెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ షో ఆఫ్ విజయవాడ పిఎంజే. ఈ 60 ఇయర్స్ సెలబ్రేషన్స్ పిఎంజే జ్యువెలర్స్ 60 ఇయర్స్ సెలబ్రేషన్ పురస్కరించుకొని మనం గ్రాండ్ వివాంత ఎంజీ రోడ్లో ఉన్న వివాంత షోరూమ్ వివాంత హోటల్లో 14, 15, 16 నవంబర్ 2024 ఈ బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ఒక్కసారి మీకు ఎగ్జిబిషన్ టూర్ చూపిస్తాను, ఒకసారి రండి. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా లక్కీ డిప్ కూడా ఉందండి. ఎవ్రీ కస్టమర్ విజిటెడ్ కస్టమర్స్ ఒక లక్కీ డిప్ ఉంది. వాళ్ళకి ఒక డైమండ్ పెండెంట్ గిఫ్ట్గా ఇస్తున్నాము. ఇది కూడా అందరూ యూటిలైజ్ చేసుకోండి ఒకసారి. సో కమింగ్ టు అవర్ బ్రైడల్ ఎగ్జిబిషన్, రండి ఒకసారి ప్లీజ్. హాల్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఫుల్లీ క్రౌడ్ ఉన్నారు హాల్ మొత్తం కూడా. ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ప్లే ఒకసారి మీకు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి బ్లాక్ బీడ్స్ అండ్ మంగళసూత్ర పెండెంట్స్ ఉన్నాయండి. ఎవ్రీ వెడ్డింగ్ ఏదైనా కూడా బ్లాక్ బీడ్స్ మంగళసూత్ర పెండెంట్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ పెండెంట్స్ అండ్ మంగళసూత్ర ఉన్నాయి. నల్లపూసలు అంటారు కదా మనకి, అవి తాళిమోపు చైన్స్ ఉన్నాయి. సైడ్ పెండెంట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అండి, ఎవ్రీ తాళి చైన్కి కూడా అవి కూడా ఉన్నాయి. మెన్స్ కలెక్షన్ అండి. ఇది జ్యువెలరీ అనేది లేడీస్కే కాదు జెంట్స్ కూడా ఉంటాయి. మెన్స్ కలెక్షన్ ఉంది ఇక్కడ. మెన్స్ కలెక్షన్ అంటే లైక్ బ్రేస్లెట్స్, ఇప్పుడు జాగ్వార్ బ్రేస్లెట్స్ ఫ్యాషన్. ఇప్పుడు జాగ్వార్ బ్రేస్లెట్స్, ఇండో ఇటాలియన్ చైన్స్ అండ్ బ్రేస్లెట్స్, ప్lenty ఆఫ్ కలెక్షన్ ఉందండి. మెన్స్ కూడా మన దగ్గర కలెక్షన్ రెడీగానే ఉందండి ఇప్పుడు. నెక్స్ట్ కమింగ్ టు బ్రైడల్ జ్యువెలరీ ఆఫ్ ఓపెన్ టు క్లోజ్ డైమండ్ జ్యువెలరీ. ఓపెన్ టు క్లోజ్ అంటే లుక్ లైక్ ఏ 22 క్యారెట్ పాలిష్ ఉంటుంది, బట్ ఇది 18 క్యారెట్లోనే వస్తుంది మనకి. ఒకసారి చూస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రొడక్ట్స్. నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండి ఇవి కూడా. నెక్స్ట్ చూస్తే కనుక స్మాల్ పెండెంట్స్, డైలీ వేర్ పెండెంట్స్, బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఆఫ్టర్ వెడ్డింగ్ బయటకు వెళ్తున్నప్పుడు స్మాల్ పెండెంట్స్ కానీ, ఇప్పుడు సపోజ్ టు బి టైగర్ నైల్ పెండెంట్స్ జెంట్స్కి, లేకపోతే ఇట్లాంటి కొద్దిగా పెద్దవాళ్ళకి ఇట్లాంటి పెండెంట్స్ వస్తాయి. పైన చైన్ వచ్చి దాంట్లో ఎంబెడెడ్ స్టడెడ్ డైమండ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డైమండ్ టిక్కాస్ ఉన్నాయండి బ్రైడల్కి సంబంధించి. సో ఆల్మోస్ట్ ఇది బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషనే కాబట్టి మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వచ్చి ఓన్లీ కొంచెం పెద్ద ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అఫ్కోర్స్ చిన్నవి కూడా ఉన్నాయనుకోండి. ఇది చూస్తే కనుక మళ్ళీ అగైన్ డైమండ్ హారమ్స్, చోకర్స్, నెక్లెసెస్ ఆల్ టుగెదర్ ఇంక్లూడెడ్ అన్ని మిక్స్ ఉన్నాయి ఇక్కడ. డైమండ్ జుమ్కీస్, బ్యూటిఫుల్ జుమ్కీస్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి మీరు. నాట్ ఓన్లీ డైమండ్, గోల్డ్ కూడా రిప్రజెంట్ చేస్తున్నామండి. గోల్డ్ చూడండి అక్కడ ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ అండి. ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. యాంటిక్ టెంపుల్ కుందన్ వర్క్, నక్షీ వర్క్ బ్యాంగిల్స్. ఇవి డైలీ వేర్ వేసుకుంటే అవి పార్టీ వేర్, అకేషనల్ వేర్ వేసుకోవచ్చు. ఇంకా బ్రేస్లెట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనకి విక్టోరియన్ కలెక్షన్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు జుమ్కాస్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ జుమ్కాస్. ఇంట్లో మొత్తం మన ఇయర్ మొత్తం కవర్ అయ్యేలాగా కూడా జుమ్కాస్ ఉన్నాయి ఇందులో. మీరు ఒక్కసారి చూస్తే కనుక అర్థమైపోతుంది మీకు. గోల్డ్ బ్యూటిఫుల్ జుమ్కాస్, అన్ని డిజైనరీ ప్యాటర్న్ అండి. మొత్తం అంతా కూడా డిజైనరీ ప్యాటర్న్. ఈ పీస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇట్స్ హై అండ్ జ్యువెలరీ అండి, హై జ్యువెలరీ ఇది. దీంట్లో వాడిన సఫైర్స్ కానీ, బ్లూ సఫైర్స్ కానీ, ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్ సఫైర్స్ అవి. ఇంకా చూస్తున్నారు క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఒకసారి ఇటు రండి. నెక్స్ట్ కమింగ్ టు ఇవి చూసుకుంటే కనుక మనకి మాలాస్ అండి. ఇప్పుడు రిసెప్షన్లో కానీ, వెడ్డింగ్లో కానీ, బిఫోర్ ఎంగేజ్మెంట్లో కానీ పెళ్లి కొడుకు పెడుతున్నారు మాలా విత్ పెండెంట్. ఆఫ్టర్ దట్ ఎట్లాగో లేడీసే వాడుకుంటారు కాబట్టి యూనిసెక్స్ పెండెంట్స్ అండ్ మాలాస్ అన్నీ కూడా. నెక్స్ట్ కొన్ని ఇక్కడ డాల్స్కి కొన్ని మనం డైమండ్ చోకర్ ఒకటి, గోల్డ్, ఇవి హల్దీకి బాగా పనికొస్తాయి. బిఫోర్ మనకి వెడ్డింగ్ హల్దీ ఉంటుంది కాబట్టి ఎంగేజ్మెంట్ తర్వాత, సో హల్దీకి బాగా పనికొచ్చే జ్యువెలరీ అండి ఇది. సంగీత్ ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి బిఫోర్ వెడ్డింగ్ ఇప్పుడు అన్నీ కూడా. సో వాటికి చాలా మంచి జ్యువెలరీ పనికొస్తుంది ఇది. ఆష్ టైప్ కాన్సెప్ట్ అండి ఇది. నెక్స్ట్ చూస్తే కనుక గోల్డ్ హారము, చోకరు, నెక్లెస్, బ్యాంగిల్స్, కుందన్ నెక్లెసెస్ కూడా ఉన్నాయండి. వెరైటీ నెక్లెసెస్. ఒకదానికి కూడా అసలు డిఫరెన్స్ ఉంటుందండి. ప్రతిదీ కూడా మంచి డీటెయిలింగ్తో ఉన్నది పీస్ అండి ఇది. నెక్స్ట్ ఇట్లా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ నెక్లెసెస్, చోకర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా కుందన్, ఇప్పుడు లేటెస్ట్ అంతా కుందనేనండి. మొత్తం కుందన్ వర్క్తో మొత్తం లేటెస్ట్గా చూస్తున్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా. అంటే కొంచెం న్యూ ట్రెండ్ కావాలి మనకి. ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఉండాలనుకునే వాళ్ళకి, మన దగ్గర మాత్రమే ఉండాలనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ పీసెస్ అండి కుందన్ జ్యువెలరీ. ఇంకొకటి ఎక్స్క్లూజివ్ డిజైనరీ పీస్ ఒకటి ఉందండి. చూస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా పెట్టామనుకంటే ఇందులో రియల్ ఎమరాల్డ్ బీడ్స్ ఇంక్లూడ్ చేసిన హారం అండి ఇది. దీంతోపాటు కాంబినేషన్ ఆఫ్ బ్యాంగిల్స్ వస్తాయి. ఇది కూడా వెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. గోల్డ్ జ్యువెలరీ కొనాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా
ఇది చూసండి, ఇది చూస్తే కనుక నెక్స్ట్ ఇవన్నీ కూడా పవిత్రం కలెక్షన్ అని చెప్పి పిఎంజే వాళ్ళు లాంచ్ చేశారండి. దీంట్లో ఏంటంటే ఎవ్రీ టెంపుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి, ఇది చూస్తే కనుక మీనాక్షి అమ్మన్ టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, అట్లాగే ప్రతిదీ కూడా ఏదో ఒకటి టెంపుల్ కాన్సెప్ట్ తీసుకున్నాం. మన బాలాజీ, తిరుపతి బాలాజీ టెంపుల్, ఇది వచ్చి మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాన్సెప్ట్లో తీసుకొని చేసింది ఇది. ఇవన్నీ కూడా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. డీటెయిలింగ్ ఎవ్రీ మూర్తి ఫోటో కూడా మీకు ఇన్ డీటెయిల్గా కనపడుతుందండి ఇందులో మాత్రం. నెక్స్ట్ చూసేసరికి విక్టోరియన్ కలెక్షన్ అండి. విక్టోరియన్ కలెక్షన్ అంటే మీకు అందరికీ తెలుసు, గోల్డ్ అండ్ డైమండ్ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనుకునే వాళ్ళకి విక్టోరియన్ కలెక్షన్ ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ 2 years నుంచి ట్రెండింగ్ అవుతుంది. దీంట్లో కొంచెం స్టోన్స్ ఎక్కువ ఉన్నా సరే మిగిలిన అన్నిటి జ్యువెలరీతో పాటు కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ కుందన్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఇట్లా కుందన్ కాస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ అనిపించినా సరే ఈ కుందన్కి చాలా మళ్ళీ రీసేల్ కూడా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మనకి మొత్తం అంత డిజైనరీ పీసెస్సే ఉంటాయి కుందన్లో కూడా. లైక్ తిరుపతి బాలాజీ కాన్సెప్ట్లో ఒక నెక్లెస్ ఉందండి, బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది. నెక్స్ట్ గోల్డ్ వడ్డానమ్స్ అండి. గోల్డ్ వడ్డానమ్స్ చూస్తే కనుక మీకు అసలు అక్కడ ప్రతిదీ కూడా మీకు మూర్తి కానీ మనకి లక్ష్మీదేవి ఉన్నారండి. లక్ష్మీదేవి ఇన్ డీటెయిల్గా అందులో వచ్చి రాధాకృష్ణులు ఉన్నారు, మళ్ళీ శ్రీరాముడు సీతాదేవి ఉన్నారు, సరస్వతీదేవి ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్నీ ఇన్ డీటెయిల్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. డిజైన్స్ అనేది ఎక్స్క్లూజివ్. పిఎంజే ఇస్ నోన్ ఫర్ డిజైన్స్ అండి. డిజైన్స్ ఉంటే కనుక పిఎంజేనే అనుకోవాలి. ఏదైనా మీకు డిజైనర్ పీస్ ఉంటే కనుక అది పిఎంజేదే అనుకోవాలి డెఫినెట్గా. సరే, ఇంకొకటి చూస్తారని మొత్తం బ్రైడల్ ఈ ఒక్క చోకర్ పెట్టుకుంటే చాలండి, ఇంక ఏమీ అక్కర్లేదు మెడలో. ఎందుకంటే మొత్తం ఫుల్ నెక్ కవర్ అయిపోతుంది ఆ చోకర్. అంత బ్యూటిఫుల్ బిగ్గెస్ట్ చోకర్ అండి. ఇవన్నీ కూడా బ్రైడల్కి సంబంధించిన బ్రైడల్ జ్యువెలరీ కాన్సెప్ట్లో తీసుకొచ్చినాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూసేసరికి అగైన్ గోల్డ్ రామ్ పరివార్ అండి. రామ్ పరివార్ ఇదివరకు మనకు చిన్నప్పుడు చూసేవాళ్ళం. లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చిన పెండెంట్కి హారంలాగా దాన్ని డిజైన్ చేసి మోడిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మీకు మొత్తం రాముల వారి పట్టాభిషేకం, సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా, ఇది కూడా డీటెయిలింగ్ ప్రతి మూర్తి కూడా ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుందండి. అంటే డిజైన్ మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్ మొత్తం అంతా కూడా, ఏది మిషన్తో చేసినట్లా కాదు, మొత్తం హ్యాండ్ మేడ్ డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇదే తప్పితే ఏదో మిషన్లో చేసేసి పెట్టేసి కాదు, మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉంటాయి. అందువల్ల ప్రతి ఫేస్ కూడా ఇవి డీటెయిలింగ్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ చూస్తే కనుక ఇందులో జడ, నెక్లెస్, హారం, వంకి, చోకర్, బ్యాంగిల్స్, ఇన్ని రకాలు మొత్తం ఒక వడ్డానం, ఇది మొత్తం ఈ జ్యువెలరీ వచ్చేసరికి బ్రైడల్గా పెట్టుకుంటే కనుక, పెళ్లి కూతురు పెట్టుకుంటే కనుక చాలా అందంగా ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ వచ్చిన వాళ్ళకి కానీ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందండి. ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ చూసేసరికి మనం ఇందాక హల్దీ ఫంక్షన్కి సంగీత్ కొనుక్కున్నాం కదండి, ఇప్పుడు పెళ్ళికి పెట్టొచ్చండి. పెళ్ళికి పెట్టడానికి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెట్టుకోవడానికి, పెళ్లి కొడుకు ఒక బ్యూటిఫుల్ హారం, విక్టోరియన్ కలెక్షన్లో హారం, పెళ్లి కూతురుకి వచ్చి ఒక చోకర్ అండ్ వడ్డానం. యాక్చువల్గా ఈ చోకర్ కింద ఇంకొక హారం కూడా వేసుకోవచ్చండి. యాక్చువల్ చోకర్ చాలా పెద్దది, విడ్త్ ఎక్కువైందని చెప్పి హారం దీంట్లో పెట్టడం లేదు. హారం కూడా పెడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇందులో కూడా. కమింగ్ టు నెక్స్ట్, పిఎంజే ఇస్ నోన్ ఫర్ డైమండ్. డైమండ్ అంటేనే పిఎంజే అంటేనే డైమండ్. సో నెక్స్ట్ కమింగ్ టు బ్రైడల్ జ్యువెలరీ ఆఫ్ డైమండ్. చోకర్, హారం, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ మొత్తం బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఆ గ్లిటరింగ్ కానీ, ఆ షైనింగ్ కానీ, ఎందుకంటే వీళ్ళంతా మనమంతా పిఎంజే వాళ్ళంతా కూడా 22 times క్యూసీ చెక్ చేసి ప్రతి డైమండ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ 1 cent డైమండ్స్, ½ cent డైమండ్ నుంచి 2 carats డైమండ్ వరకు మొత్తం ఈ 22 times చెక్ చేసి క్వాలిటీ చెకింగ్ చేసి మరీ పెడతారు. ఇందులో స్టడ్డెడ్ చేస్తారు. బిఫోర్ స్టడ్డింగే మనం కరెక్ట్గా డైమండ్ ఏదైనా సరే క్లారిటీ ఏదైనా చెప్పగలం. సో బిఫోర్ డైమండ్ స్టడ్డెడే మనకు అందులో నుంచి వస్తుందండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి నెక్లెస్, హారం, జుమ్కీస్, మొత్తం ఇది 2 rows హారం వస్తుందండి. 2 rows హారం అంటే ఇది డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. ఇద్దరు ఒకేసారి ఒకే ఆర్నమెంట్ ఇద్దరు పెట్టుకోవచ్చు అండి. సో అందువలన సరే ఇద్దరు పెట్టుకునేలాగా ఇది మనకి ఈజీగా పెట్టుకోవచ్చు అండి. ఇది నెక్స్ట్ కమింగ్ టు అగైన్ డైమండ్ హారం అండి. డైమండ్ హారమ్స్ మరి ఎందుకంటే ఇది బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కాబట్టి మొత్తం అంతా మ్యాక్సిమం బ్రైడల్ కాన్సెప్ట్లోనే ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ కూడా అంతే. ఒక బ్యూటిఫుల్ రష్యన్ ఎమరాల్డ్స్తో ఒక వడ్డానం ఉందండి. తర్వాత చోకర్, నెక్లెస్, హారం బ్యూటిఫుల్గా. ఇందులో నెక్లెస్లో కూడా 5 rows నెక్లెస్ వచ్చిందండి. 5 rows నెక్లెస్ కూడా దానికి విడివిడిగా తీసుకోవచ్చు. అంటే ఒక నలుగురు కలిపి ఒకటే ప్రోడక్ట్ నలుగురు పెట్టుకోవచ్చు. ఒకటే కూడా విడిగా బ్రైడల్ ఒకటే కనుక పెద్దదిగా పెట్టుకోవచ్చు.
అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చి నెక్స్ట్ డైమండ్ వడ్డానమ్స్ అండి. డైమండ్ వడ్డానం చూసారా, దేనికి ఒకదానికి వేరియేషన్ చాలా ఉంటుంది అని యూనిక్గా ఉంటాయి. ఒకటి ఒకలాగుంటే నెక్స్ట్ సేమ్ సిమిలర్గా కూడా ఇంకోటి ఉండదు. దీంట్లో కూడా మీకు రష్యన్ ఎమరాల్డ్ అండి. ఆ కలర్ కూడా చాలా లైట్ కలర్ వస్తుందండి. రష్యన్ ఎమరాల్డ్ చాలా లైట్ కలర్ వస్తాయి, మళ్ళీ కొలంబియన్ ఎమరాల్డ్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ వస్తాయి. అన్నీ ప్రీషియస్ స్టోన్స్ వాడిన వడ్డానమ్స్ అండి డెఫినెట్గా. సో నెక్స్ట్ కమింగ్ టు పిఎంజే అంటే మొత్తం బ్రైడల్ జ్యువెలరీయే. డైమండ్ వడ్డానాలు, హారాలు, నెక్లెస్లు, చోకర్లే ఉంటాయి, ఇంకేం ఉండవు అనుకోకండి. చిన్న స్మాల్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, పెండెంట్స్ కూడా ఉన్నాయండి. ఇవి డైలీ వేర్ పెట్టుకోవడానికి యూటిలైజ్ అవుతాయి. ఆఫ్టర్ వెడ్డింగ్ అంత పెద్ద వేర్ చేయలేరు కాబట్టి కొంచెం డైలీ వేర్ పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న ప్రోడక్ట్స్ కూడా డైమండ్లో యూజ్ అవుతాయండి. నెక్స్ట్ చూస్తే కనుక జుమ్కీస్ అండి. డైమండ్ జుమ్కీస్ కూడా మొత్తం ఫుల్ ప్లెడ్జ్ కలెక్షన్ అండి. అన్నీ డిఫరెంట్ 2-in-1, 3-in-1 అంటే విడివిడిగా తీసి పెట్టుకోవచ్చు ఈ జుమ్కీస్ కూడా. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంగిల్స్. వెడ్డింగ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు ఇవన్నీ ఓపెన్ సెట్టింగ్ 18 క్యారెట్లో వస్తాయి. వెడ్డింగ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి బ్రైడల్ కాన్సెప్ట్లో వస్తాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డైలీ వేరు, తర్వాత కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవడానికి క్లోజ్ సెట్టింగ్ సింగిల్ బ్యాంగిల్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ అట్లా కూడా యూనిక్గా ఉన్నాయండి. పీసెస్ కూడా రెగ్యులర్గా పీసెస్ కాకుండా యూనిక్ పీసెస్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ సేమ్ అలాగే బ్రైడల్ కాన్సెప్ట్ కాబట్టి మనకి చోకర్స్ తుస్సి కలెక్షన్ అని ఒక కలెక్షన్ వస్తుంది. లేటెస్ట్ కలెక్షన్ తుస్సి కలెక్షన్ ఒకటి వస్తుంది. చూస్తున్నారు ఒక్కొక్క పీసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్గా డిస్ప్లేలో ఉన్నాయి ఓన్లీ 20% జ్యువెలరీ మాత్రమేమోనండి. మిగిలిన 80% జ్యువెలరీ లోపల స్టాక్ కూడా చాలా ఉందండి. ఇది చూస్తే కనుక హాఫ్ శారీకి అండి. ఇప్పుడు హాఫ్ శారీ కూడా పెళ్ళిని మించి చేస్తున్నారు ఫంక్షన్స్. హాఫ్ శారీ జ్యువెలరీకి హాఫ్ శారీ ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి సింపుల్గా ఉన్న జ్యువెలరీ పెడితే కనుక చాలా బాగుంటుంది. దాని కింద వడ్డానం కూడా ఉంది. ఇది వడ్డానం కమ్ హారం కింద పెట్టుకోవచ్చు అండి. మీరు వడ్డానంలాగా ఇప్పుడు ఆ ఫంక్షన్ పెట్టుకొని తర్వాత హారం కింద పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి హై జ్యువెలరీ. ఈ ఎమరాల్డ్స్ చూస్తే కనుక యూనిక్ కలర్ అండి. ఇది ఎమరాల్డ్ది ఇందాక చెప్తున్నట్టుగా మనకు రష్యన్ ఎమరాల్డ్స్లో కూడా చాలా యూనిక్ ఎమరాల్డ్. అది రెగ్యులర్గా వచ్చే కలర్ కాదు అది. ఇవన్నీ కూడా మనకి బ్యాంకాక్, ఇటలీ అటువైపు తయారయ్యే జ్యువెలరీ. ఇది రెగ్యులర్గా మన ఇండియాలో తయారయ్యే కదా ఇంపోర్టెడ్ జ్యువెలరీ అండి. ఇవి మొత్తం కూడా డైమండ్ కూడా చాలా బిగ్గెస్ట్ డైమండ్ ప్లస్ ప్రతిదీ కూడా ఫ్యాన్సీ డైమండ్. అంటే మార్కిస్ కానీ, పియర్ షేప్ కానీ, స్క్వేర్ షేప్, ప్రిన్సెస్, బకెట్స్ ఆ స్టైల్లో చేసినాయి అండి జ్యువెలరీ మొత్తం కూడా. నెక్స్ట్ కమింగ్ టు పిఎంజే నో కాస్ట్ ఈఎంఐ. పిఎంజే నో కాస్ట్ ఈఎంఐ అంటేనండి ప్రతి జ్యువెలరీ షోరూంలో ఉంటుంది మంత్లీ సేవింగ్ స్కీమ్ అని. ఆ సేవింగ్ స్కీమ్ ఏంటంటే బిఫోర్ మనం పే చేయాలి, ఆఫ్టర్ దట్ కస్టమర్ మనకి డెలివరీ ఇస్తారు ప్రోడక్ట్. బట్ హియర్ మీకు అట్లా కాదండి. బిఫోరే మనం ప్రోడక్ట్ ఇచ్చేస్తాము, తర్వాత మీకు స్లోగా ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఈఎంఐ పే చేసుకోవచ్చు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒకసారి విజిట్ చేసి ఈ ఫెసిలిటీ కూడా యూటిలైజ్ చేసుకోండి మీరు అందరూ. నెక్స్ట్ వచ్చేసరికి పిఎంజే మంత్లీ సేవింగ్ స్కీమ్ అండి. అంటే దీనికి వచ్చి గోల్డెన్ పీకాక్ అని పేరండి జ్యువెలరీ పర్చేజ్ ప్లాన్. ఇది 11 months మనం పే చేస్తే 1 month పిఎంజే వాళ్ళు బోనస్గా మీకు ఇస్తారు. సో 12 months వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఏదైనా తీసుకోవచ్చు. ప్లస్ ఎడిషనల్గా ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా ఎడిషనల్గా ఫస్ట్ ఈఎంఐలో 25% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అంటే సపోజ్ మీరు 10,000 ప్లాన్ చేస్తే 7,500 ఫస్ట్ ఈఎంఐ కడితే సరిపోతుంది. నెక్స్ట్ సాలిటర్ స్టోరీస్ అండి. సాలిటర్ స్టోరీస్ చూస్తున్నారంటే సాలిటర్ స్టోరీస్. ఇక్కడ పిఎంజే సాలిటర్స్ అని ఎప్పుడు చెప్పరు, సాలిటర్ జ్యువెలరీ అని ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే ఎవ్రీ సాలిటర్ హ్యాజ్ ఎ స్టోరీ. ఇక్కడ మీరు సాలిటర్ కనుక చూస్తే కనుక ఇక్కడ మీరు ప్రతిదీ ప్రోడక్ట్ కూడా మీకు ఎట్లా కావాలో అట్లా దానికి అనుగుణంగా పెట్టుకొని చూడొచ్చండి. లైక్ ఎగ్జాంపుల్ సపోజ్ టు బి మీకు ఒక రింగ్ ఉంది, మీకు ఒక డైమండ్ నచ్చింది. ఆ డైమండ్ అట్లా ఇది రౌండ్ బ్రిలియంట్ డైమండ్, ఈ డైమండ్ ఎట్లా పెట్టుకొని చూడొచ్చు. లేదా రౌండ్ డైమండ్ నచ్చలేదు మీకు, ఇంకొక స్క్వేర్ డైమండ్ ప్రిన్సెస్ నచ్చింది, హార్ట్ షేప్ ఒకటి చూసారనుకోండి ఇట్లాగండి. హార్ట్ షేప్ కూడా దానికి ఇక్కడికిక్కడే మీరు పెట్టుకొని ఇమ్మీడియట్గా దాన్ని ఫిక్సింగ్ చేసేసుకొని చూడొచ్చు. చేతికి పెట్టుకొని వేలికి పెట్టుకొని అది ఎట్లా ఉందో మీరు ప్రజెంట్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఇమేజెస్ చూసినా మనకు అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు. సో ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లాగా ప్రిన్సెస్, మార్కిస్ షేప్స్, మార్కిస్ షేప్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి నెక్స్ట్ కేడిఎం అంటే అందరికీ తెలుసండి, క్యాడ్మియం గోల్డ్. డిటిఎం అంటే దిస్ ఈజ్ కాల్డ్ డిటిఎం, డైమండ్ టెస్టింగ్ మిషన్.
పిఎంజేలో లాంచ్ చేశారు. 2 years అయిపోయిందండి పిఎంజేలో లాంచ్ చేసి. ఎందుకంటే ప్రతిదీ మా దగ్గర ఉన్న ప్రతి డైమండ్ జ్యువెలరీ 20 times QC చెక్ చేసి టెస్టెడ్ చేసి మిషన్లో పెట్టి ప్రతి డైమండ్ డీటెయిల్గా చెక్ చేసి అది న్యాచురల్ డైమండా కాదా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల డైమండ్, ఆ డైమండ్, ఈ డైమండ్ క్వాలిటీ లేదు అది ఇది అంటున్నారు. అట్లాంటివి లేకుండా మనం 20 times చెక్ చేసి మేము ఎందుకని ఇంత ధైర్యంగా దీన్ని పెట్టగలుగుతున్నాం అంటే మా దగ్గర ఉన్న ప్రతి జ్యువెలరీ ఈచ్ అండ్ 1 cent నుంచి అంత టెస్ట్ చేసిన జ్యువెలరీ ఉంటుందండి మా దగ్గర. ఇంకొక జ్యువెలరీ కానీ ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు ఎక్కడ కొన్న జ్యువెలరీ అయినా సరే మా దగ్గర తీసుకొని వచ్చి ఒకసారి ఇందులో టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ నాట్ అనేది మేము ఇమీడియట్గా అప్పటికప్పుడే మీకు చెప్తాము. దాని నుంచి మీకు ఒక టెస్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది, అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా ఇంకొక విషయం చెప్తున్నానండి. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా మనకి ఎవ్రీ 2 lakhsకి ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తున్నారండి. ఎవ్రీ 2 lakhsకి ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తున్నారండి. ఈ 2 lakhsకి ఒక గోల్డ్ కాయిన్ ఏంటంటే 1/2 gram గోల్డ్ కాయిన్ అండి. ఎవ్రీ 2 lakhs పర్చేజ్, అది గోల్డ్ అనుకోండి, డైమండ్ అనుకోండి, ఏదైనా పర్చేజ్ చేస్తే ఎవ్రీ 2 lakhsకి ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ ఈ 14th, 15th, 16th November ఈ ఎగ్జిబిషన్లో కండక్ట్ చేస్తున్నామండి. ఒకసారి ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక ఇది పిఎంజే హై జ్యువెలరీ అండి. హై జ్యువెలరీ కలెక్షన్ ఉందండి. లోపల ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయండి. అది మనకి లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఎందుకంటే డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి. వీడియోలో అంత విజిబిలిటీ ఉండదు, అందువల్ల మీకు ఇక్కడ వరకే మీ స్టోరీ ఆపేస్తున్నాను. సో ప్రతి వాళ్ళు విజయవాడ సరౌండింగ్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. ఎందుకంటే ఈ 14th, 15th, 16th November, ఈ 14th, 15th, 16th ఈ ఎగ్జిబిషను గ్రాండ్ వివాంతా విజయవాడ ఎంజీ రోడ్లో ఈ 14th, 15th, 16th November 2024 కండక్ట్ చేస్తున్నామండి. అందరూ తప్పకుండా వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి ఈ ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.